మనసే నీ ఆలయము, నాలో వసింపవా ఓ దేవా, నన్ను నడిపించవా. నా మనసే నీ ఆలయము, నాలో వసింపవా ఓ దేవా, నన్ను నడిపించవా. శరణం దేవా, 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 శరణం దేవా. నా మనసే నీ ఆలయము, నాలో వసింపవా ఓ దేవా, నన్ను నడిపించవా. రాతి గుండెను అనురాగ గుడిగా మలచుమయా, రాతి గుండెను అనురాగ గుడిగా మలచుమయా. నీ రూపం నామదిలో, నీ రూపం నామదిలో నిరతము నిలుపుమయా ఓ దేవా, నిరతము నిలుపుమయా, నిరతము నిలుపుమయా ఓ దేవా, నిరతము నిలుపుమయా. నా మనసే నీ ఆలయము, నాలో వసింపవా ఓ దేవా, నన్ను నడిపించవా. దివ్యకారుణ్య జపమాల. ఈనాటి యొక్క దివ్యకారుణ్య జపమాలని జపించటానికి మా ప్రియ స్నేహితులైన క్యాథలిక్ హబ్ టీవీ ప్రేక్షకులకు హృదయపూర్వకంగా ప్రభు పేరట ఆహ్వానం పలుకుతూ, ప్రభుతో ఈ యొక్క అర్ధగంట గడపటానికి, ప్రభు యొక్క ఆశీస్సులు పొందటానికి యోగ్యమైనటువంటి బిడ్డలుగా, ప్రేమ కలిగినటువంటి బిడ్డలుగా, విశ్వాసం కలిగినటువంటి బిడ్డలుగా మిమ్మలను ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల్లో పాలు పంచుకోమని ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. కృపాశక్తి సంపన్నుడైనటువంటి తండ్రి, మాతో ప్రతి నిత్యము కూడా మాట్లాడుతున్నావు. నీ యొక్క మాటలను బట్టి ప్రభువా, నీకు జీవితకాలం అంతా కూడా స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాము. తండ్రి, ఇదిగో నాయన, విశ్వాసముతో కూడిన ఈ మా సంఘ బిడ్డలందరూ కూడా తండ్రి నీతో గడపటానికి వారు విచ్చేసినటువంటి ఈ సమయాన్ని దీవించండి, బలపరచండి. వారిని, వారి యొక్క కుటుంబీకులను, వారు నివసిస్తున్నటువంటి గృహాలను నీ యొక్క శాంతికరమైన
హస్తాలతో దీవించండి. ప్రభువా, మరి ఏ బిడ్డ అయితే ఏ అవసరతలో నీకు మొరపెట్టుకొనిచున్నారో అది మేము అడగక ముందే నీకు తెలుసు కనుక ప్రభు, ఆ బిడ్డలందరి యొక్క మన్నలను, వారి యొక్క విన్నపాలను, వారి యొక్క వేడుకోలను ఆలకించి వారికి నీ యొక్క చల్లని ఆశీర్వాదాలను కురిపించండి. యోగ్యమైనటువంటి రీతిగా ఉన్నటువంటి ప్రతి బిడ్డకు, నీ పరిశుద్ధ నామాన్ని స్మరిస్తున్నటువంటి బిడ్డకు, నిన్ను సహాయాన్ని అర్థిస్తున్నటువంటి బిడ్డలకు, మరి ఆది ఆరంభము నుంచి నా ప్రభువా ఆలస్యం చేయకుండా మీరు ప్రసాదిస్తూ ఉన్నారు. మరి ఈనాడు ఈ యొక్క ప్రార్థనలో పాలు పంచుకుంటున్నటువంటి ఈ బిడ్డలందరినీ కూడా బాహుగా దీవించి నీ యొక్క రక్షణ ప్రణాళికలో ఆ బిడ్డలు విస్తారముగా నీ మహిమకు సాక్షులుగా జీవించే భాగ్యాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తూ ఉన్నాము. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపని యొక్క కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏళ్ళవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమంతును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాము. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్షియు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడిపక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులను చనిపోయిన వారులను తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. దివ్యకారుణ్య జపమాల మొదటి గుర్తు. ఈ మొదటి గుర్తును సువార్తను ప్రకటిస్తున్నటువంటి యాజకుల కొరకు సమర్పించి ప్రార్థిద్దాం. మహోన్నతుడు అయినటువంటి మా ప్రభువా, నీ సేవకులకు నా తండ్రి నీ జ్ఞానమును, నీ పరమ రహస్యాలను తెలుసుకునే గొప్ప శక్తిని, మరి స్వస్థత వరాన్ని వారికి దయచేయండి ప్రభువా. భూ దిగంతాల వరకు కూడా వారు చేస్తున్నటువంటి సువార్త సేవను ఆశీర్వదించండి. దయగల సర్వేశ్వర, మీ యొక్క సేవకుల యొక్క సేవలో మీ ఉద్దేశాలన్నీ కూడా ఫలింపు చేయండి. అలాగే వారి యొక్క ఆలోచనలను ఆశీర్వదించండి తండ్రి. మరి వారు చేపట్టినటువంటి ఏ పనికి ఎటువంటి ఆటంకము లేకుండా వారి యొక్క సువార్త సేవ దశ దిశలుగా విస్తారముగా బాహుగా ఫలించే పంటలాగా వారి యొక్క సేవను దీవించండి తండ్రి. నీ పరిశుద్ధాత్మ శక్తిని ఆ బిడ్డలకు తోడుగా ఉంచండి. నశించిపోయినటువంటి బిడ్డలను వెదకి నీ సన్నిధికి తీసుకొచ్చే గొప్ప సేవానిరతిని సేవకులకు దయచేయండి.
తండ్రి, వారు ప్రార్థించిన చోట అద్భుతాలు కనపరచండి. వారికి స్వస్థత వరమును అనుగ్రహించండి. ప్రభువా, మీ యొక్క విశ్వాస సంఘాలన్నిటికీ కూడా సేవకులు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్నారు కనుక ఆ సేవకుల యొక్క జీవితాన్ని మంచి ఆరోగ్యవంతులుగా ముందుకు నడిపించండి. మీ రక్షణ దూతల కాపుదలను దయచేయమని ఈ మొదటి గుర్తు ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి అభిషక్తుల కొరకు ప్రార్థించుదాం. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దివ్య కారుణ్య జపమాల రెండవ గుర్తు. ఈ రెండవ గుర్తుని మోసగాళ్ళు, కఠినాత్ములు మరియు ఇతర జీవితాలతో ఆడుకున్నటువంటి వారు, పాప జీవితం జీవిస్తున్నటువంటి వారు, మూర్ఖులుగా ప్రవర్తిస్తున్నటువంటి వారి కొరకు సమర్పించుదాం. తండ్రి, నీ చల్లని నామాన్ని, నీ మహిమగల నామాన్ని కీర్తిస్తూ, స్తుతిస్తూ, గణపరుస్తూ, స్మరిస్తున్నటువంటి ఈ తరుణములో ప్రభువా, కఠిన హృదయాలను మార్చుము నా తండ్రి. వారి యొక్క హృదయాలను కరిగించిన ప్రభువా, వారు చేసే అరాచకాలు, వారు ఆలోచించే తప్పుడు ఆలోచనలు, వీటినన్నిటినీ కూడా మార్చి వారి దోషాలన్నీ మన్నించి వారికి జ్ఞానోదయాన్ని కలుగు చేసి మంచి మనసుకులుగా మారే అవకాశాన్ని దయచేయండి. వారి యొక్క కఠినతరమైన ఆలోచనలు, క్రియలు మానుకొని నీకు ప్రియమైన బిడ్డలుగా మారే భాగ్యాన్ని కృప చూపండి. వారి యొక్క మోసము, వారి యొక్క అన్యాయపు ఆలోచనల వలన ఒకవేళ వాళ్ళు తృప్తి పొందగలిగితే అది క్షణికమైనటువంటిదని తెలుసుకునే సత్యాన్ని వారికి తెలియపరచండి. మరి ఈ యొక్క రెండో గుర్తును కఠిన హృదయులు, మోసగాళ్ళు, తిరుగుబోతులు, అలాగే వ్యసనపరుల గురించి సమర్పిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాము. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క
దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుమో ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుమో ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుమో ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుమో ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుమో ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుమో ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుమో ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుమో ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుమో ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుమో
పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దివ్య కారుణ్య జపమాల మూడో గుర్తు. ఈ మూడో గుర్తును మరి చర్చిల్లో పనిచేస్తున్నటువంటి సంఘ పెద్దల కొరకు, ఉపదేశకుల కొరకు, వారి యొక్క కుటుంబాల కొరకు సమర్పిస్తూ ఉన్నాము. ఇంకా పూజ్య గురువులకు సహాయాన్ని అందిస్తున్నటువంటి కుటుంబాల కొరకు సమర్పిస్తూ ఉన్నాము. మహిమగల తండ్రి, పూజ్యారాధ్యుడా, ఇదిగో ప్రభువా, ఈ బిడ్డలు నీ యొక్క సంఘ అభివృద్ధికి సహాయం చేస్తున్నటువంటి వీరికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. వారి కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలందరికీ దేవా నీ యొక్క దీవెనలు కురిపించండి. వారు నివసిస్తున్నటువంటి గృహాలని దీవించండి. వారు పయనించే మార్గాలకు, రాకపోకళ్లకు తోడుగా నీడుగా నీ పరిశుద్ధ దూతల యొక్క కాపుదలను దయచేయండి. వారి యొక్క ఆలోచనలు, తలంపులు, క్రియలు అన్నీ కూడా ఫలింప చేయమని, వారికి కావలసినటువంటి వనరులను సమకూర్చమని మూడో గుర్తు ద్వారా ప్రభువా నిన్ను ప్రార్థిస్తూ అడుగుచూ ఉన్నాము. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దివ్య కారుణ్య జపమాల నాలుగో గుర్తు. ఈ నాలుగో గుర్తును సంవత్సరం అంతా కూడా దివ్య బలి పూజలను సమర్పిస్తున్నటువంటి కుటుంబాల కొరకు, మరి ఎంతోమంది దాతలు వారి యొక్క విశాల హృదయంతో స్పాన్సర్ చేస్తున్నటువంటి వారు ఈ బిడ్డల యొక్క కుటుంబాల కొరకు సమర్పిస్తూ ఉన్నాము. మహోన్నతుడు అయినటువంటి తండ్రి,
సింహాసనాసీనుడా, ఇదిగో ప్రభువా, ఈ బిడ్డలను దీవించు నా తండ్రి. వారి యొక్క ఉద్దేశాలను ఫలింపు చేయము నా ప్రభువా. వారు చేస్తున్నటువంటి పనులను ఆశీర్వదించండి. వారికి కావలసినటువంటి బలము, జ్ఞానము, తెలివి, అలాగే మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు. వారు ఇతరులకు ఒక మంచి ఆదర్శనీయమైనటువంటి రీతిగా వారిని మడుచుకో. వారికి ఎల్లప్పుడూ నీ శాంతి కాముడిని తోడుగా ఉంచు ప్రభు. వారికి నీ మేలైన ఆశీర్వాదములు ప్రసాదించండి. వారు తలపెట్టినటువంటి ఆలోచనలు, పనులు అన్నీ కూడా ఫలింపు చేయమని, విజయవంతం కనపరచమని ఈ 4వ గుర్తు ద్వారా ప్రార్థిస్తున్నాము. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుమో ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుమో ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుమో ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుమో ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుమో ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుమో ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయ
దయచూపుమో ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుమో ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుమో ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుమో ప్రభువా. దయచూపుమో ప్రభువా. పరిశుద్ధులను సర్వశక్తిమంతులను నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దివ్య కారుణ్య జపమాల 5వ గుర్తు. ఈ 5వ గుర్తును అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డల యొక్క ఆరోగ్యము కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. కృపామయుడివైనటువంటి ప్రభువా, ఈ అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు సుదీర్ఘంగా శారీరకమైనటువంటి నొప్పులతో ఉన్నారు. కొంతమంది యాక్సిడెంట్లకు గురైనటువంటి వాళ్ళు ఉన్నారు. మరికొంతమంది వ్యాధితో బాధపడుతున్నటువంటి వారు ఉన్నారు. మరికొంతమంది అనేకమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు ఉన్నారు. మరికొంతమంది కొన్ని దుష్టశక్తులకి లోనయ్యి నజ్జుగుజ్జు అయిపోతూ సతమతం అయిపోతున్నటువంటి వారు ఉన్నారు. కొంతమంది కుటుంబ సమస్యలతో మరి మానసికంగా రుగ్మతులకు గురవుతున్నటువంటి వారు ఉన్నారు. దేవా, నీ ముకులిత హస్తాలతో ఈ బిడ్డలపై నీ యొక్క అపారమైనటువంటి అనుగ్రహాలను కురిపించండి. సారాఫేతలో ఉన్నటువంటి దీనురాల్ని ఆశీర్వదించినటువంటి విధముగా ప్రభువా, నీ యొక్క ఆత్మశాంతి కాముడిని ప్రతి ఒక్క గృహములోనికి పంపించి వారిలో పట్టి పీడిస్తూ వెంటాడుతున్నటువంటి ఈ యొక్క వేదనల నుంచి వెడికి తీయండి, విడుదలను దయచేయండి. ప్రభువా, సకల సైతాను శక్తులను దురాత్మలను సంధించి బంధించి ఈ బిడ్డలకు నీ యొక్క మహిమగల హస్తముతో విడుదలను దయచేయమని ఈ 5వ గుర్తు ద్వారా ప్రభువా నీకు సమర్పిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాము. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి.
దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. ప్రార్థించుకుందాము. మిక్కిలి ప్రియులారా, మీరందరూ కూడా మీ తలలను వంచి ప్రభు ఆశీస్సుల కొరకు చూడండి. శాశ్వతుడైన దేవ, అనంత కృపా సంపన్నుడా, అంతులేని కనికరము గల తండ్రి, మాపై మీ కరుణను అధికము చేయుము. తద్వారా మేము చేయు కష్టకాలములో నిరాశ నిస్పృహలకు గురి కాకుండా గొప్ప నమ్మికతో ప్రేమ కరుణ అయిన మీ పవిత్ర చిత్తమునకు లోబడి జీవించుదుముగాక. ఆమేన్. నా మనసే నీ ఆలయము, నాలో వసింపవా ఓ దేవా, నన్ను నడిపించవా. నా మనసే నీ ఆలయము, నాలో వసింపవా ఓ దేవా, నన్ను నడిపించవా. శరణం దేవా, 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 శరణం దేవా.